సార్ మీ పేరు? నా పేరు గౌరీ శంకర్. సార్ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది మరి మీకు? మాకైతే రామరాజ్యం వచ్చినట్టు అనిపిస్తుందండి. మొన్నటి వరకు రాక్షస పాలనలాగా ఉండేది. ఇప్పుడు ప్రశాంతంగా ఒక రామరాజ్యం ఎలా ఉంది గతంలో మనం పుట్టక ముందు చరిత్రలో అలా ఉంది సార్. ప్రతి వాళ్ళని అడిగితే అన్ని బాధలు మర్చిపోయి హ్యాపీగా ఉంటారు చూడండి. మా ఫ్రెండ్స్ కానీ, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ, మా చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా సరే ప్రశాంతంగా ఉన్నారు. ఇదైతే చాలా బాగుంది. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే, మనం పవన్ కళ్యాణ్ గారిని ఎలక్షన్ ముందు కానీ వాళ్ళు వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చాలా ఆరోపణలు చేశారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి అసలుకి? సార్ పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే ఒక భగవంతుడు లాంటి. ఎందుకంటే మీరు గత చరిత్రలో చూసుకోండి, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఎమ్మెల్యే గారు అనే అతను రోడ్డు మీద టెంట్ మీద 12 అవర్స్ పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు. మంగళగిరి ఆఫీస్ దగ్గర 21 మంది ఎమ్మెల్యేలు కూడా 2 రోజులకు ఒక ఎమ్మెల్యే చొప్పున ప్రజల సమస్యల కోసం ఏ బాధలు ఉన్నా, ఏ సమస్యలు, ఉద్యోగాలు అని ఎనీథింగ్ ఎమ్మెల్యే గారు పొద్దున్న 8 గంటలకు వచ్చి సాయంత్రం 8 గంటల వరకు కూడా అర్జీలు తీసుకోవడం ఎప్పుడైనా చూసారా? పవన్ కళ్యాణ్ గారు, దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు. కనుక ఆయన చాలా గొప్ప వ్యక్తి. కూటమిలో నెంబర్ 1 వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రజల కోసం కష్టపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన పొద్దున్న 9 గంటలకు నేను చూస్తున్నాను సార్. మాది విజయవాడ పక్కనే మంగళగిరి ఆఫీసు. అక్కడికి వెళ్ళి చూస్తే 9:30కి ఆయన పనికి వెళ్ళిపోతున్నాడండి. సాయంత్రం 8:30 వరకు కూడా రావట్లా. ఎవరైనా చేశారండి? రోజు కూడా ఆదివారం శనివారం ఈ అర్జీలన్నీ కూర్చొని ఏ ఎమ్మెల్యేకి కూడా అపాయింట్మెంట్ అవ్వకుండా వాటి మీదే కూర్చొని పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కనుక ఎలక్షన్ ముందు బిఫోరు కుక్కలు 100 వాగిని తీసేయండి. ఆ కుక్కలు కానీ మారపోతే మానవ జన్మల ఎత్తడానికే వాళ్ళకి అర్థం ఉండదు. కనుక పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి ప్రతి యువత, రాజకీయ నాయకులే కానీ ఎవరైనా ఓల్డ్ మ్యాన్లు కూడా. ఎందుకంటే గతంలో ఎప్పుడు చూడాల మీరు అలాంటి పరిపాలన చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు దాటించమని చెప్పేసి రోజా గారు అన్నారు. మరి ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారంటారు? వాళ్ళు క్యాబరీ డ్యాన్స్ అలవాటండి వాళ్ళకి. మిడ్డీలు వేసుకొని లండన్ గిండన్ తిరుగుతున్నారు. మొన్న సోషల్ మీడియాలో కూడా చూశారు, ఎక్కడి వరకు వేసింది రోజా. అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఒక చెత్త పరిపాలన చేసిన ఛాన్స్ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాళ్ళని ఇచ్చారు కాబట్టి ఆయన నాశనం అయిపోయాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. అందుకే ఒకసారి ఏదో చూశారు, ఇంకా జీవితంలో కూడా వాళ్ళు రాజకీయాలంటే చెప్పుతో కొట్టే బుద్ధి వాళ్ళకి ప్రజలు ఇచ్చారు. కనుక వీళ్ళు క్యాబరీ డ్యాన్స్ చేసుకోవడానికి ఎక్కడ మన బ్యాంకాంగు ఎక్కడొక్కడో తిరుగుతుంది ఈ రోజా. కనుక ఆమెకి ఇంకా రాజకీయాల్లో రాదు. ఆంధ్రప్రదేశ్లో తిరగాలన్నా కూడా చెప్పుతో కొడతారు. ఎందుకంటే వాళ్ళు క్యాబరీకి సంబంధించిన ఒక ఆడదాన్ని మనం గౌరవించాలి. ఆడ వ్యక్తి అంటే మనకు అమ్మ లాంటిది. అలాంటి ఆడ జన్మలో పుట్టి రోజా ఆ ఆడగౌరవానికి నాశనం చేసిన వ్యక్తి ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే రోజా. కనుక మనం ఆమెనంటే మిగతా ఆడవాళ్ళని కించపరిచినట్టు అనిపిస్తుంది కాబట్టి మనం తక్కువగా మాట్లాడుకోవాలి. కానీ ఈమె చేసింది ఒక బజారీలో తిరిగే వ్యక్తిలాగా చేసింది. ఒక మంత్రి హోదా ఇస్తే ఎంత గౌరవంగా ఉండాలండి. అలాంటి ఆమె ఎన్ని మచ్చలేసినా ఈ గవర్నమెంట్కి ఏమవ్వదు, ఈ కూటమికి ఏమవ్వదు. గతంలో వాళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి ఇష్టసరంగా ప్రవర్తించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తిరిగే పరిస్థితి వాళ్ళకి లేదు కాబట్టి మిడ్డీలు వేసుకొని వేరే దేశాల్లో తిరుగుతుంది. అది రోజా పరిస్థితి. సరే మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేకపోయినా కానీ నాకు సెక్యూరిటీ కావాలి, నాకు అధికారం ఉన్నంతసేపు అని అన్నాడు కదా, మరి దాన్ని ఎలా చూస్తున్నారు? ఆయన అధికారంలో లేరు కదా, మరి ఎందుకంటారు సెక్యూరిటీ గారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని జలగ పీడించినట్టు పీడించేశాడండి. ఈ డబ్బంతా దాచుకొని బెంగళూరు కానీ, యూకేలో కానీ అనేక ప్రదేశాల్లో దాచుకున్నాడు. ఇప్పుడు ఈయన ఎలా పాలించాడు అన్నది ప్రతి ప్రజలకు కూడా తెలిసిపోయింది. ఎక్కడైతే కొడతారన్న భయంతో ఆ డబ్బుతో సెక్యూరిటీ పెట్టుకోవాలని కోర్టుకి అర్జీ పెట్టుకుంటున్నాడు. లేకపోతే ప్రజాస్వామ్యంలో శుక్రవారం కోర్టుకి పిలిస్తే వెళ్ళని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నాకు ఒంట్లో బాగాలేదు, నాకు అక్కడ పని ఉంది, ఇక్కడ పని ఉందని ప్రజాస్వామ్యాన్ని తప్పు పట్టించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి అతనికి చెప్పు దెబ్బలు తగులుతాయని ఈ సెక్యూరిటీ అడుగుతున్నాడే తప్ప ఆయనకి ఇంకో ఛాన్స్ ఈ మీడియా ద్వారా చెప్తున్నానండి. ప్రజల దగ్గరికి వచ్చి ఒక మీడియా పెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏమండి నా తప్పు అయిపోయిందంటే ఆయనకి సెక్యూరిటీ అవసరంలా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత మంచి వ్యక్తులు. ఎందుకంటే ప్రేమగా చూసి అన్నపూర్ణ ఆంధ్ర అంటారు మనల్ని. అంత వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఆయన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టి తప్పు అయిపోయింది అండి అని అనండి, ఆయనకి సెక్యూరిటీ అవసరంలా. కనుక ఆయన ఇంకా మళ్ళీ తప్పులు చేస్తున్నాడు కాబట్టి సెక్యూరిటీ కావాలని కోర్టుకి అర్జీ పెట్టుకున్నాడు.
నమ్మత్తే సారు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి నమ్మత్తే దుఃఖం వస్తుంది సార్. నాకు చెప్పుకుంటే వయసు మీద వచ్చినాడికి నిండు వయసు మీద వచ్చిన ఈ ముసలి దాన్ని అయిపోయినా నేను తిరిగి 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 మమ్మల్ని బెదిరిస్తారు. 5 రూపాయలకు ఒక ఉల్లిగడ్డ ఉంటుందే సారు, 5 రూపాయలకు ఉల్లిగడ్డ ఉంటుందా, 2 రూపాయలకు ఒక పచ్చిమిరపకాయ ఇస్తాడా, 200 కూలి తెచ్చుకొని దాన్ని అదేం తినాలి అక్కడ నేను 5 దినాలు ఆ కూలికి నేను వెళ్తుంటే నా బొచ్చలు, నా బోకులు, నా ఇల్లు, నా కోళ్ళు, నా సామాను, నా దుప్పట్లు, నా మంచాలు, నా గంచాలు అన్నీ దెక్కపోయాడు. ఆ 200 కూలికి వెళ్ళి వచ్చేవరికి ఇక్కడ జరగట్లేదని అయ్యా. నేను కూలి మొక్కలు నాటాక కూలికి వెళ్ళాను, మొక్కలు పెడతాకి వెళ్ళాను. వాళ్ళకి వెళ్తే 700 ఇవ్వాలి నాకు ఇవ్వలేదు. నేను ఏం తింటా, ముసలి దాన్ని మనమల్లు ఉన్నారు, మనమరాళ్ళు ఉన్నారు, ఏమి తినేను. సరే అది అట్టుండని ఇస్తారా అని మళ్ళీ కరువు పుస్తకానికి కరువు పనికి వెళ్ళా. ముసలి దాని కాళ్ళ నొప్పులతో బతుకుతాకి దానికి పైసలు ఇవ్వలేదు. ఇంకా నేనేమి తిని బతకాలి సారు. మా భూమిలో మరి ఇట్ట వంగబడి పోలీసులు కూడా పుట్టోలు తీశారు నన్ను. పోలీసులు మాకు ఇచ్చారు, కొల్చారు. మమ్మల్ని వేసుకొని ఇవ్వాలా, మమ్మల్ని వేసుకొని బతకాలా బతకకూడదా వాళ్ళకి. ఇప్పుడు గొర్రెకు పేట, వాళ్ళకి మేకకు పేటే. ఒక ఇంట్లో 4 పేటలు 5 పేటలు ఉంటాయా సార్? ఎన్ని ఉంటాయా? అన్నీ ఉండవు. మాకు బతుకు తెరువు కావాలి, మా భూమిలో మాకు కావాలి, మాది మాకు కావాలండి, మాది మాకు కావాలి. మాకు అయ్యా మీకేం తెలుసు మా బాధ? మీరు మత్తుకు చెబుతారు మా బాధలు అన్నోడు దేవుడికి తెలుసు. అక్కడ తిన్నమో తినలేదు, ఉన్నమో ఉండలేదు, మా జాగలు మాకు కావాలండి, మా భూములు మా పొలాలు న్యాయం చేస్తుందని నమ్ముతున్నారా? చేసుద్ది అన్నాళ్ళకని చేసుద్ది మాకు తెలుసు. వచ్చినామనండి ప్రభుత్వం అక్కడ కూడా వెళ్తాం, ఇక్కడ కాకుండా ఇంకొక చోటకి వెళ్తాం, పవల కన్యాల కాడికి వెళ్తాము, ఆ తండ్రి కాడికి కూడా వెళ్తాం. మేము వెళ్ళమనుకోండి. ఇప్పుడు 16 సంవత్సరాలయ్యా, మాకు సెంటు భూమి లేదు, ఎన్నిళ్ళకి తిరిగాను. తలదాచుకుంటాకి సెంటు భూమి లేక ఎన్నిళ్ళ కాడ చెడిపోయి చెల్లెలింటికి వెళ్ళకూడదు, అలిగి అక్కింటికి వెళ్ళకూడదు, అంత బాధపడ్డా. మాకు చంద్రబాబు నాయుడు గారు నా భూమిలాకి ఇవ్వాలి, నా భూమిలాకి సిప్పియాలి. మాకు పింఛన్ లేదు, సముదు లేదు, నాకు సంఖ్య లేదు, తెలివి లేని దాన్ని ఆగమాగం చేశారు. నీళ్ళు ఆడకపోతే రామంజపురం 200 ఇవ్వాలి అయ్యా, నీళ్ళకి 200 ఇవ్వాలి. వాలంటీర్లు పచ్చి దొంగలు, ఫస్ట్ వాలంటీర్ల దొంగలు, దొంగలు మనుషులు చచ్చిపోయిన పట్టించుకోలేదు దొంగలు. ఇంత స్థలం కూడా మా భూమి మాకే ఇవ్వకుండా మనుషులు పాతి పెట్టి కూడా ఇవ్వలేదు. తల మొత్తా సారు సర్టిఫికెట్ కూడా చచ్చిపోయినట్టు కూడా ఇవ్వలేదు. నీ అమ్మ ఊరికి చెప్పుకోవే. గలీజు నన్ను ముసలిదాన్ని గలీజు మాట్లాడతారా? నేనంటే ఆయన అనాలి, ఆయనే చూపిస్తా. నేనంటే నన్నంటే ఆయన గలీజు మాట్లాడాలి, నేను అనలేదుగా. నా బాధకి దేవులు ఆడుకుంటున్నంత భూమిని రామంజపురం ఆయన పేరు రాదు, ఆయన పేరు రాదు, మంచిని చూపిస్తా. మమ్మల్ని గలీజు మాట అన్నాడే, నా భూమి తీసుకొని నన్ను ఆగమ చేసి నాకు తిండి చెప్పలేకుండా రాత్రి దేవుడు పెట్టారు. మేము కూలినాడు పోతే. మీ పేరు? శ్రీలక్ష్మి. అసలు ఏంటమ్మా మీ సమస్య ఏంది? ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఈ పిల్లోడికి వినపడదు, మాటలు రావు. ఇంటర్ వరకు నేను చదివించాను, ఇళ్లలో పనులు చేసుకుంటున్నాను. వాళ్ళ నాన్నగారికి ఏమో ఆరోగ్యం బాగోదు, టీవీ. ఈయనకి ఏదైనా చిన్న జాబ్ ఇప్పించమని నేను తిరుగుతాను, 4 రోజుల మట్టి తిరుగుతున్నాను. వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు, కజ్జీలు తీసుకుంటున్నారు, ఫోన్ వచ్చింది అంటున్నారు, ఇంతవరకు రావట్లేదు. అది ఇళ్లలో పనులు చేసుకొని ఇంటి అద్దెలు కట్టుకోవాలి, ఇంకా 2 పిల్లలు నాకు పోషించుకోవాలంటే నాకు వల్ల కావట్లేదు. ఈయన ఇప్పుడు మాకు జీవనాధారం. ఏదైనా నేను కోటాలో చిన్న జాబ్ ఇప్పించమని మేము కోరుకుంటున్నాం అయ్యా, అంతే. జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళారు కదా, అక్కడ మీ సమస్య ఏంటి? అక్కడికి వెళ్ళాం, అర్జీ తీసుకున్నారు. ఒకసారి మీకు ఫోన్ వచ్చి వెళ్ళిపోమన్నారు. పోయిన నెల 9వ తారీఖున ఇచ్చాను, మళ్ళీ 15వ తారీఖున వెళ్ళాను. సార్ మమ్మల్ని చూసి లోపలికి పిలిచారని చెప్పి 2:30 దాకా కూర్చోబెట్టి మీ సమస్య ఏంటని మళ్ళీ అర్జీ తీసుకొని మీకు ఫోన్ వచ్చిద్దమ్మా 2 రోజులు వెళ్ళిపోండి అన్నారు. ఇంతవరకు ఫోన్ రాలేదు. పిల్లోడేమో ఆయన చూడాలి, ఆయనతో ఒకసారి మాట్లాడితే పని అయిద్దని చెప్పి అనుకుంటున్నాం. ఎవరినైతే మమ్మల్ని కలవని ఇట్లా అక్కడ దాకా వెళ్తున్నాం తప్పితే ఏమీ లేదు. ఫోనుల్లో టీవీలో ఏమో సమస్యలు తీరిపోతున్నాయి, అలాంటి వాళ్ళకి మీకు ఇబ్బంది లేదు, మరి రండి కలుస్తాం అంటున్నారు. కానీ ఒక్కళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అర్జీల వరకు తీసుకుంటున్నారు, ఫోన్లు వస్తాయి అంటున్నారు, వెళ్ళట్లేదు. నేనైతే చదివించే ఓపిక నాకు లేదు. ఇప్పుడు ఈయనే మాకు జీవనాధారం. ఏదో చిన్న జాబ్ ఇప్పించమని మేము కోరుకుంటున్నాం అంతే.
మరి తప్పనిసరి పవన్ కళ్యాణ్ గారు చేస్తారని మరి నమ్ముతున్నారా? చేస్తారని ఆయన దగ్గరికి వెళ్తే మనం తప్పకుండా అయిపోయిద్దని మేము అనుకుంటున్నాం. అది ఆయన ఇంతమందిలో చూసి చేస్తున్నాడు, ఆయన కలిసి మాట్లాడితే పని అయిద్దని మేము అనుకుంటున్నాం. తప్పకుండా ఆయన మాకు చేస్తాడని అనుకుంటున్నాం. అది